హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ బడి ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో అంటే నిన్నటి వీడియోలో 20 బిట్స్ సైకాలజీ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ప్రీవియస్ వీడియోలో మనం 20 బిట్స్ వరకు అయితే డిస్కస్ చేసుకున్నాం. దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా. మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ మొడలయర్ కమిషన్. ఈ క్రింది వానిలో మొదలయ్యర్ కమిషన్ సిఫారసులో లేనిది. ఆప్షన్ 1 ప్రాంతీయ భాష లేదా మాతృభాష బోధన మధ్యమంగా ఉండాలి. ఆప్షన్ 2 బట్టి విధానాల బదులు కృత్యాధార పద్ధతి పాటించుట. ఆప్షన్ 3 కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 మూడు సంవత్సరాలతో కూడిన మొదటి డిగ్రీ కోర్సును హయ్యర్ సెకండరీ విద్యానంతరం లేదా మెట్రికులేషన్తో కూడిన 1 సంవత్సరం పూర్వ విశ్వవిద్యాలయం విద్య తర్వాత చేర్చాలి. ఓకేనా. ఈ 4 ఆప్షన్లో మొదలయ్యర్ కమిషన్ సిఫారసులో లేనిది ఏదో ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంగ్లీష్లో చూసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ మొదలయ్యర్ కమిషన్. ఆప్షన్ 1 ది రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆప్షన్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ cramming and verbalism activity method should be adopted. Option 3 an all India Council of Education should be set up for coordination between the center and the state. Option 4 first degree course should be of 3 years duration after a higher secondary or 1 year pre-university plus matriculation. Correct answer into comment section lo comment cheyandi. Question number 21. Question number 21 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అనేది మొదలయ్యర్ కమిషన్ సిఫారసులో లేనిది, ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి 21 క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఫాస్ట్గా బిట్స్ అనేది రిపీట్ చేద్దామండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లాన్ ఫర్ పోస్ట్ వార్ ఎడ్యుకేషనల్ రీకన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఈ క్రింది వానిలో భారతదేశంలో యుద్ధానంతర విద్య పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన ప్రణాళిక. ఆప్షన్ 1 హంటర్ కమిషన్. ఆప్షన్ 2 కేర్ కమిటీ. ఆప్షన్ 3 సర్జన్ కమిటీ. ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లాన్ ఫర్ పోస్ట్ వార్ ఎడ్యుకేషనల్ రికమెండేషన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఆప్షన్ 1 అండర్ కమిషన్. ఆప్షన్ 2 కేర్ కమిటీ. ఆప్షన్ 3 సర్జన్ కమిటీ. ఆప్షన్ 4 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీ ఒక ఒపీనియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను వీడియో ప్రజెంటేషన్ అనేది ఎలా చేస్తున్నాను అనేది నాకు అర్థమయ్యేది. మీరు ఏంటి విషయం అనేది కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని లేకపోతే ఎలా చేయాలి మీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్పండి, అలా చేయడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 22 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 22 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సర్జెంట్ కమిటీ, ఓకేనా. భారతదేశంలో యుద్ధానంతర విద్య పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ప్రణాళిక ఏంటంటే సర్జెంట్ కమిటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి 22వ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ టీచర్స్. ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయులకు ఈ విధంగా సహాయపడుతుంది. ఆప్షన్ 1 క్రమశిక్షణతో కూడిన జ్ఞానం, నైపుణ్యాలను సంపాదించుటకు. ఆప్షన్ 2 విద్యార్థుల్లో కంఠస్థ అభ్యాసన పద్ధతిని ప్రోత్సహించుటకు. ఆప్షన్ 3 యాదృచ్ఛికంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఆప్షన్ 4 అభ్యాసనాన్ని సంపాదనతో ముడిపెట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. 23rd క్వశ్చన్ టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ టీచర్స్. ఆప్షన్ 1 టు అక్వైర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ ఏ డిసిప్లైన్ మేనర్. ఆప్షన్ 2 టు ప్రమోట్ ఏ రోట్ లెర్నింగ్ ఇన్ స్టూడెంట్స్. ఆప్షన్ 3 టు గివ్ ఇంపార్టెన్స్ టు టేకింగ్ అప్ టీచింగ్ ప్రొఫెషన్ బై ఛాన్స్. ఆప్షన్ 4 టు రిలేట్ దేర్ లెర్నింగ్ విత్ ఎర్నింగ్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 23rd
క్వశ్చన్ నెంబర్ 23. కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రమశిక్షణతో కూడిన జ్ఞానం నైపుణ్యాలను సంపాదించుటకు. ఓకేనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్రమశిక్షణతో కూడిన జ్ఞానం నైపుణ్యాలను సంపాదించుటకు ఉపయోగపడుతుంది టీచర్స్కి. ఓకేనా? టు అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ డిసిప్లైన్ మేనర్. ఓకే, 23 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఏ ప్రొఫెషనల్ టీచర్ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఆల్ ఆస్పెక్ట్ అంటే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరం కానిది ఏంటిదండి? అత్యవసరం కానిది ఏంటిదంటే ఆప్షన్ 1 విద్యాతత్వశాస్త్రంపై మంచి పట్టు. ఆప్షన్ 2 క్రియాశీలక సామాజిక దృక్పథం. ఆప్షన్ 3 సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించడం. ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్ర పనితీరుపై తగినంత జ్ఞానం కలిగి ఉండటం. ఓకేనా అండి? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరం కానిది ఏంటిదండి? క్వశ్చన్ నెంబర్ 24 అండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ప్రొఫెషనల్ టీచర్ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఏ ఆల్ ఆస్పెక్ట్. ఆప్షన్ 1 సౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 డైనమిక్ సోషియాలజికల్ పర్స్పెక్టివ్. ఆప్షన్ 3 అచీవ్డ్ ఏ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆప్షన్ 4 నాలెడ్జ్ ఆఫ్ అన్ అడ్వకేట్ ఫంక్షనింగ్ ఆఫ్ సైకాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించడం. అచీవ్డ్ ఏ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25 అండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద నాలెడ్జ్, ద స్కిల్స్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఏ సొసైటీ ఈజ్. సమాజంలోని ప్రజలందరి సామర్థ్యాలు, జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే ప్రక్రియ. ఆప్షన్ 1 సహజాతాల వికాసం. ఆప్షన్ 2 మానవ వనరుల అభివృద్ధి. ఆప్షన్ 3 మూర్తిమత్వ వికాసం. ఆప్షన్ 4 సామర్థ్యాల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా తెలియజేయగలుగుతాను కోరుకుంటున్నాను. ఓకేనా? 25th క్వశ్చన్ అండి. ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద నాలెడ్జ్, ద స్కిల్స్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ సొసైటీ ఈజ్. ఆప్షన్ 1 న్యాచురల్ ఇన్స్ట్రక్ట్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 3 పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆప్షన్ 4 కెపాసిటీ బిల్డింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చేయండి. క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానవ వనరుల అభివృద్ధి. సమాజంలో ప్రజలందరి సామర్థ్యాలు, జ్ఞాన నైపుణ్యాలు పెంపొందించే ప్రక్రియ ఏదంటే మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఇంక్లూజివ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో సమ్మిళిత ఉపగమం యొక్క లక్షణం కానిది. ఆప్షన్ 1 అందరికీ విద్య. ఆప్షన్ 2 వ్యక్తిగత బోధన. ఆప్షన్ 3 విషయ కేంద్రీకృతం. ఆప్షన్ 4 సరళత. ఓకేనండి? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 26. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఇంక్లూజివ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఆప్షన్ 2 ఇండివిజువలైజ్డ్ టీచింగ్. ఆప్షన్ 3 సబ్జెక్ట్ సెంటర్డ్. ఆప్షన్ 4 ఫ్లెక్సిబుల్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో చేయండి. క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విషయ కేంద్రీకృతం అంటే సబ్జెక్ట్ సెంటర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈస్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏ ఫండమెంటల్ రైట్. రాజ్యాంగంలోనే ఈ అధికరణ సమాచార హక్కును మౌలిక హక్కుగా పరిగణిస్తుంది. ఆప్షన్ 1 45వ అధికరణ. ఆప్షన్ 2 19వ అధికరణ. ఆప్షన్ 3 15A అధికరణ. ఆప్షన్ 4 49వ అధికరణ.
కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి బిట్లు మాత్రం వదిలిపెట్టండి, చదువుకోండి. టెక్స్ట్ బుక్ నుంచి బాగా మంచి బిట్లు, టెక్స్ట్ బుక్స్ మాత్రం బాగా థరోర్లీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 26. దిస్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్ రైట్. ఆప్షన్ 1 ఆర్టికల్ 45, ఆప్షన్ 2 ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1, ఆప్షన్ 3 ఆర్టికల్ 15 సబ్ క్లాస్ ఏ, ఆప్షన్ 4 ఆర్టికల్ 49. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 19 ఒకటవ అధికరణ, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. అకార్డింగ్ టు రైట్ టు యాక్ట్ 2009, చైల్డ్ డస్ నాట్ మీన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు కాని వారు. ఆప్షన్ 1 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన బాలలు. ఆప్షన్ 2 ఆడ మరియు మగపిల్లలు. ఆప్షన్ 3 18 సంవత్సరాల లోపు వయసు గల బాలలు. ఆప్షన్ 4 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అకార్డింగ్ టు రైట్ టు యాక్ట్ 2009, చైల్డ్ డస్ నాట్ మీన్. ఆప్షన్ 1 చైల్డ్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఆప్షన్ 2 మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్. ఆప్షన్ 3 చిల్డ్రన్ అప్ టు 18 years of age. ఆప్షన్ 4 సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 28. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు కాని వారు ఎవరంటే 18 సంవత్సరాల లోపు వయసు గల బాలలు. ఓకేనా. చిల్డ్రన్ అప్ టు 18 years of age. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 28th క్వశ్చన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 28th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 29. నేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వాజ్ ద రిజల్ట్ ఆఫ్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దీని ఫలితం. ఆప్షన్ 1 పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000పై సమీక్ష. ఆప్షన్ 2 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సమీక్ష. ఆప్షన్ 3 నూతన ఏకీకృత పాఠశాలల వ్యవస్థకై లోక్సభ నిర్ణయంపై సమీక్ష. ఆప్షన్ 4 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1986పై సమీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వాజ్ ద రిజల్ట్ ఆఫ్. ఆప్షన్ 1 రివ్యూ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFCE 2000. ఆప్షన్ 2 రివ్యూ ఆఫ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 3 రివ్యూ ఆఫ్ లోక్సభ డెసిషన్ టు హ్యావ్ న్యూ కామన్ స్కూల్ సిస్టమ్. ఆప్షన్ 4 రివ్యూ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1986. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 29. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000పై సమీక్ష. ఓకేనా. రివ్యూ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFCE 2000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 30 క్వశ్చన్ నెంబర్ 30. ది చైర్మన్ ఆఫ్ నేషనల్ స్టీరింగ్ కమిటీ సెటప్ టు రివ్యూ ద NCFCE 2000. Question number 30. The chairman of National Steering Committee set up to review the NCFCE 2000. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 NCFSE 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్. ఆప్షన్ 1 ఏ లక్ష్మణస్వామి మొదలయ్యర్. డాక్టర్ ఏ లక్ష్మణస్వామి మొదలయ్యర్. ఆప్షన్ 2 DS కొటారి. ఆప్షన్ 3 గోపాలగురు. ఆప్షన్ 4 ప్రొఫెసర్ యశ్వాల్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ది చైర్మన్ ఆఫ్ నేషనల్ స్టీరింగ్ కమిటీ సెటప్ టు రివ్యూ ద NCF అంటే 2000 NCF అనే కమిటీని రివ్యూ చేయడం కోసం స్టీరింగ్ కమిటీ చేశారు కదా, దాంట్లో కమిటీ యొక్క చైర్మన్ ఎవరండి. క్వశ్చన్ నెంబర్ 30 అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాష్పాల్. ఓకేనా. 2000 విద్యా చట్టం NCF సమీక్షించేందుకు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే యాష్పాల్ అండి. ప్రొఫెసర్ యాష్పాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31.
ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్కామన్ అండ్ అన్యూజువల్ రెస్పాన్స్ టు ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఎలాబరేషన్. ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమును పరిష్కరించే సామర్థ్యమే విస్తృతి, వాస్తవికత, ధరళత, నమ్యత. ఎలాబరేషన్, ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్కామన్ అండ్ అన్యూజువల్ రెస్పాన్స్ టు ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఆప్షన్ 1 ఎలాబరేషన్, ఆప్షన్ 2 ఒరిజినాలిటీ, ఆప్షన్ 3 ఫ్లూయెన్సీ, ఆప్షన్ 4 ఫ్లెక్సిబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 31 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒరిజినాలిటీ, వాస్తవికత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 32. క్వశ్చన్ నెంబర్ 32. హరి, ఏ టీచర్ ఈజ్ హ్యావింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ not only with his students and their parents but also with all villagers. This is show he is. హరి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోనే కాకుండా గ్రామస్తులతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇది తెలియజేయనిది అతని యొక్క ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 32. హరి, ఏ టీచర్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ నాట్ ఓన్లీ విత్ హిస్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ బట్ ఆల్సో విత్ ఆల్ ద విలేజర్స్. దిస్ షోస్ హీ ఈజ్ ఆప్షన్ 1 ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 2 విజువల్ స్పాషియల్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టూడెంట్స్తో కాకుండా వాళ్ళ పేరెంట్స్తోనే కాకుండా విలేజర్స్ హరి అనే టీచర్ అందరితో బాగుండడం అనేది. 32 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ అండి. వ్యక్తి అంతర ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 33 అండి. క్వశ్చన్ నెంబర్ 33. ఏ టీచర్ హెల్పింగ్ ఏ చైల్డ్ టు రికగ్నైజ్ హిజ్ యాంగర్ అండ్ టీచర్స్ హిమ్ హౌ టు మేనేజ్ ద సేమ్. హియర్ ద టీచర్ ఈజ్ టీచింగ్ అబౌట్. ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దాన్ని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నది ఆప్షన్ 1 దూకుడు, ఆప్షన్ 2 ఉద్వేగ విషయోజనం, ఆప్షన్ 3 ఉద్వేగ నకారాత్మక ఒత్తిడి, ఆప్షన్ 4 ఉద్వేగ నియంత్రణ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 33 క్వశ్చన్. ఏ టీచర్ హెల్పింగ్ ఏ చైల్డ్ టు రికగ్నైజ్ హిజ్ యాంగర్ అండ్ టీచర్స్ హిమ్ హౌ టు మేనేజ్ ద సేమ్. ద టీచర్ ఈజ్ టీచింగ్ అబౌట్. అగ్రెసివ్, ఆప్షన్ 1 అగ్రెసివ్, ఆప్షన్ 2 ఎమోషనల్ మాల్అడ్జస్ట్మెంట్, ఆప్షన్ 3 ఎమోషనల్ డిస్ట్రెస్, ఆప్షన్ 4 ఎమోషనల్ రెగ్యులేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33 అండి. క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ నియంత్రణ. ఓకేనా. ఎమోషనల్ రెగ్యులేషన్. ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ తనని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేసింది ఏంటంటే ఉద్వేగ నియంత్రణ. అతనికి వచ్చిన ఉద్వేగాన్ని ఎలా నియంత్రించాలో అతనికి చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 33. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. థియరీ ఆఫ్ ఏ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 స్టెర్న్బర్గ్, ఆప్షన్ 3 స్పియర్మాన్, ఆప్షన్ 4 గిల్ఫోర్డ్. ఎవరండి? ఓకేనా. ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై గార్డనర్, స్టెర్న్బర్గ్, స్పెర్మాన్, గిల్ఫోర్డ్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 34 క్వశ్చన్కి గార్డెనర్. ఇక్కడ సింపుల్ ట్రిక్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు
మల్టిపుల్ అంటే చాలా రకాలైన పూలు కానీ చాలా రకాలైన పూలు మనకి ఒక గార్డెన్లో దొరుకుతాయి. ఓకేనా? వివిధ రకాలైన మొక్కలు మనకి చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇస్తాయి కదా, అలాగా గుర్తుపెట్టుకోండి. గార్డెనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ప్రతిపాదించాడు. ఓకేనా? మల్టిపుల్ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు గార్డెనర్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. An appreciation from the teacher when the pupil gets a good grade is. విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుని నుంచి వచ్చే అభినందన. ఆప్షన్ 1 శిక్ష, ఆప్షన్ 2 పునర్బలనం, ఆప్షన్ 3 విరక్తి, ఆప్షన్ 4 పద్ధతి ప్రకారం గ్రాహకత్వం తగ్గించుట. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 35. An appreciation from the teacher when the pupil get a good grade is. Option 1 punishment, option 2 reinforcement, option 3 aversion, option 4 systematic ఆప్షన్ 4 సిస్టమాటిక్ డిసెంటైజేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుని నుంచి వచ్చే అభినందన, పునర్బలనం అంటే రీఎన్ఫోర్స్మెంట్. ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇన్ఫర్మేషన్ ఇన్ మెమోరీ డిస్ప్లేసింగ్ ఆర్ బ్లాకింగ్ అవుట్ దేర్ ఇన్ఫర్మేషన్. స్మృతిలో ఉన్న సమాచారం ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించుట. ఆప్షన్ 1 మతిమరుపు, ఆప్షన్ 2 ఆల్గోరిథం, ఆప్షన్ 3 జోక్యం, ఆప్షన్ 4 మత్తు కలుగుట. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36. ఇన్ఫర్మేషన్ ఇన్ మెమోరీ డిస్ప్లేసింగ్ ఆర్ బ్లాకింగ్ అవుట్ దేర్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ 1 అమ్నేషియా, ఆప్షన్ 2 ఆల్గోరిథం, ఆప్షన్ 3 ఇంటర్ఫరెన్స్, ఆప్షన్ 4 ఇంటాక్సియేషన్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జోక్యం, ఇంటర్ఫిరెన్స్. స్మృతిలో ఉన్న సమాచారం ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించడాన్ని జోక్యం చేసుకోవడం అంటారు. ఓకేనా? 36 క్వశ్చన్కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ది సడన్ అపీరెన్స్ ఆఫ్ న్యూ ఐడియా ఈజ్. కొత్త ఆలోచనను అకస్మాత్తుగా ఏర్పడటం అనేది. ఆప్షన్ 1 అంతర్దృష్టి, ఆప్షన్ 2 నేర్పిరితనం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సృజనాత్మకత. ది సడన్ అపీరెన్స్ ఆఫ్ న్యూ ఐడియా ఈజ్. ఆప్షన్ 1 ఇన్సైట్, ఆప్షన్ 2 స్మార్ట్నెస్, ఆప్షన్ 3 ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 క్రియేటివిటీ. ఇది ఆలోచిస్తే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయగలుగుతారండి ఎవరైనా. క్వశ్చన్ నెంబర్ 37. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్సైట్ అంతర్దృష్టి. కొత్త ఆలోచన అకస్మాత్తుగా ఏర్పడటం అనేది అంతర్దృష్టి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 38. ప్రొజెక్టివ్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రొజెక్టివ్ హైపోథీసిస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద థియరీ ఆఫ్. ప్రక్షేపక పద్ధతులు వీరి ప్రక్షేపక సిద్ధాంతంపై ఆధారపడి సంగ్రహించబడినవి. ఆప్షన్ 1 జంగ్, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 వైస్లర్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 38 క్వశ్చన్. ప్రొజెక్టివ్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రొజెక్టివ్ హైపోథసిస్ డెరివ్డ్ ఫ్రమ్ ద థియరీ ఆఫ్. ఆప్షన్ జంగ్, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ మాస్లో, ఆప్షన్ 4 వైస్లర్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫ్రాయిడ్. ఓకేనా? ఫ్రాయిడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. A girl being taught to relax before going for a test is help to manage. ఒక బాలికకు పరీక్షకు వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పుట వలన దీనిని అదుపు చేయగలిగింది. ఆప్షన్ 1 అభ్యాసనం, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 మానసిక ఆరోగ్యం, ఆప్షన్ 4 ఒత్తిడి.
కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక బాలికను పరీక్షకు వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పుట వలన దీనిని అదుపు చేసుకోవాల్సింది. ఒత్తిడిని అదుపు చేసుకోవడం కోసం ఎగ్జామ్కి వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పడం వల్ల ఏముందంటే ఒత్తిడి అండి, స్ట్రెస్. ఎ గర్ల్ బీయింగ్ టాట్ టు రిలాక్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ టెస్ట్ ఈజ్ హెల్ప్ టు మేనేజ్ స్ట్రెస్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 40. ది ఇంప్రెషన్ వన్ హోల్స్ ఇన్ వన్ సెల్ఫ్. తన మీద తాను ఉంచుకునే ముద్ర. ఆప్షన్ 1 స్పర్శ, ఆప్షన్ 2 ఆత్మభావన, ఆప్షన్ 3 మూల లక్షణం, ఆప్షన్ 4 అధ్యాహం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. ది ఇంప్రెషన్ ఆన్ హోల్స్ ఆన్ సెల్ఫ్. ఆప్షన్ 1 సెన్సేషన్, ఆప్షన్ 2 సెల్ఫ్ కాన్సెప్ట్, ఆప్షన్ 3 సోర్స్ ట్రైట్, ఆప్షన్ 4 సూపర్ ఎగో. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 40. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకేనా, ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఆత్మభావన అండి. ఓకే, నెక్స్ట్ వీడియో మనం కంటెంట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అండి. ఇంతవరకు ఈ క్వశ్చన్ ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. దాన్ని బట్టి మీకు బెటర్గా వీడియో చేయడానికి, మీకు ఎలా నచ్చుతుందో చేయడానికి ఉద్యుతండి. ఓకే, నెక్స్ట్ జనరల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. డైలీ న్యూస్ పేపర్ బిట్స్ ఏముంటాయో డైలీ ఒక 10 బిట్స్ కానీ 5 బిట్స్ కానీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వీక్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియోస్ మీతో పాటు మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.